గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077220. కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న వక్ఫ్ బోర్డు చట్ట సవరణ బిల్లుని రాష్ట్రంలో ఉన్నటువంటి ముస్లిం సంఘాలు పెద్ద ఎత్తున వ్యతిరేకిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ నెల 27న రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో జరగబోతున్న ఇఫ్తార్ విందును కూడా బహిష్కరిస్తున్నామని ముస్లిం సంఘాలు చెప్తున్నాయి. ప్రస్తుతం జమాతే ఇస్లామీ హిందూ సంఘానికి సంబంధించినటువంటి నేతలు రఫీక్ గారు ఉన్నారు, మాట్లాడదాం. ఎందుకంటే మీరు వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు మీద గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా ముస్లిం సంఘాలు ఆందోళన చేస్తూ ఉన్నాయి. ఇప్పుడు మీరు ఆ చట్ట సవరణ బిల్లు వ్యతిరేకంగా ఎందుకు నిర్ణయం తీసుకున్నారు? ముఖ్యంగా వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ 2025 ఏదైతే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందో ఇది రాజ్యాంగం కల్పించినటువంటి మతపరమైన హక్కులు ఏవైతే ఉన్నాయో ఆర్టికల్ 26, 29, 30లో ఏ హక్కులైతే మతపరమైనటువంటి హక్కులు కల్పించబడ్డాయో ఆ హక్కులకు ఇది పూర్తి విరుద్ధమైనటువంటి బిల్. అదేవిధంగా మతపరమైనటువంటి విషయాల్లో ప్రభుత్వం జోక్యం చేసుకోదు అని చెప్పి ఏదైతే రాజ్యాంగం చెప్తుందో ఆ విధంగా ఇది జోక్యం చేసుకునేటువంటి బిల్ అని చెప్పి చాలా స్పష్టంగా మనకు తెలుస్తోంది. కనుక ఇది కుట్రపూరితంగా ముస్లింల ఆర్థిక మూలాలను దెబ్బతీయడానికి, ముస్లింలను అయోమయంలో పడవేసి భయకంపితులు చేయడానికి చేస్తున్నటువంటి బిల్లు తప్ప ఇది ముస్లింల ప్రయోజనాన్ని చేకూర్చేటువంటి బిల్ కాదు అనేది ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ప్రగాఢంగా అది దలీల్ అంటే పూర్తి ఆధారాలతో సహా నిరూపించింది. కనుక ఈ బిల్లుని ముస్లింలందరూ కూడా, భారతదేశంలో ఉన్న అందరు ముస్లింలు కూడా, ఆ జమాత్ ఈ జమాత్ కాకుండా అందరు ముస్లింలు కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నారు. అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వక్ఫ్ బోర్డు సంబంధించినటువంటి అధ్యక్షులు కూడా చెబుతున్నారు, ఎక్కడా కూడా వక్ఫ్ బోర్డు సంబంధించిన ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా ఉండడానికి ఈ చట్ట సవరణ బిల్లు వస్తుందని ఒక మాట చెప్తున్నారు. చూడండి, ఇక్కడ ముఖ్యంగా చూడండి, ఏదైతే వక్ఫ్ ఆస్తులు లేక వక్ఫ్ అడ్మినిస్ట్రేషన్ని మేము కాపాడడానికి ఈ బిల్లు ప్రవేశపెట్టామని అంటున్నారో ఆ బిల్లులో అలాంటి ఒక్క ఆధారం కూడా, ప్రొవిజన్ కూడా ఎంత మాత్రం కూడా అందులో లేదు. ఉదాహరణకి ముస్లింల కొరకు ముస్లింలు మాత్రమే నిర్వహించుకునేటువంటి ఈ వక్ఫ్ ఆస్తుల నిర్వహణలో ముస్లిమేతరులను తీసుకొచ్చి కూర్చోబెట్టడం అనేది ఇది ఎక్కడి వరకు పారదర్శకత ఉంది? అలాగే వక్ఫ్ బై యూజర్ యాక్ట్ కానివ్వండి, లేదంటే ఇంకొక ప్రధానమైన లిమిటేషన్ యాక్ట్ ఎగ్జంప్షన్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఆయా మతాల వాళ్లకు రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులు. వీటిని కాలరాసి మేమేమో వక్ఫ్ బోర్డుని పరిరక్షించడానికి, అడ్మినిస్ట్రేషన్ని మనం సక్రమం మెరుగుపరచడానికి వస్తున్నామని చెప్పడం కేవలం ఒక మోసపూరితమైన కుట్ర తప్ప మరేమి కాదనేది మనకు ఆ బిల్ చదివితే స్పష్టంగా అర్థమవుతుంది. అంటే మీరు 29వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వంతో కానీ ఎవరైనా సంప్రదింపులు జరిపారా ఈ బిల్లుకు సంబంధించి? సంప్రదింపులు జరపకోకుండా మీరు ఆందోళన కార్యక్రమం పిలుపునిచ్చారు. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారికి, అలాగే ప్రతిపక్షంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి, ఇంకా అనేక మంది పార్టీల పెద్దలకు, అధికారులందరికీ కూడా కలవడం జరిగింది. ముస్లింలందరూ కూడా డెలిగేషన్ వెళ్ళి మా బాధను వాళ్ళ ముందు తెలియజేసుకున్నాము. అలాగే ఎవరైతే జేపీసీలో మన 2 మెంబర్స్ ఇక్కడ ఎవరైతే మన రాష్ట్రంలో ఉన్నారో వాళ్ళను కూడా కలిసి మేము మాట్లాడడం జరిగింది. ఆ తర్వాత భారీ స్థాయిలో విజయవాడలో యనమల కుదురు గ్రౌండ్లో ఒక భారీ స్థాయిలో 30-40 వేల మంది ముస్లింలు పోగేసి ఒక ప్రోగ్రాం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విధంగా మా నిరసన అయితే ప్రభుత్వానికి తెలియజేస్తూనే ఉన్నాము. మేము నిరసన చేసిన తర్వాత ప్రభుత్వ పరంగా వచ్చిన సమాధానం ఏమిటంటే, ఈ బిల్లులో ఉన్నటువంటి మీకు నచ్చని క్లాజెస్ ఏవైతున్నాయో చెప్పండి, వాటిని మేము తప్పనిసరిగా అపోజ్ చేస్తామని చెప్పడం జరిగింది. ఆ విధంగా 5-6 క్లాజెస్ ఏవైతున్నాయో వాటిని మేము తొలగించే ప్రయత్నం చేస్తున్నామని చెప్పి సీఎంఓ నుంచి మాకు సమాధానం వచ్చింది. అయితే మేము కోరేది ఏంటంటే, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఈ బిల్లు యావత్తు కూడా A to Z బిల్లు కూడా పూర్తిగా కూడా ఇది రాజ్యాంగ విరుద్ధమైనటువంటి బిల్లు. ఇందులో ఆ క్లాజులు ఈ క్లాజులు మార్చి దాన్ని ఆమోదయోగ్యం చేసే ప్రయత్నం దయచేసి చేయకండి. ఇది పూర్తి బిల్లు రాజ్యాంగ విరుద్ధమైన బిల్లు. కాబట్టి ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ మరియు భారతదేశంలో ఉన్నటువంటి అన్ని జమాత్ల పెద్దలు కూడా, ముస్లింలందరూ కూడా ఈ బిల్లుని ముక్త కంఠంతో వ్యతిరేకిస్తున్నారు. వారి యొక్క మనోవేదన తెలుసుకుని మీరు ఆ బిల్లుకు సపోర్ట్ చేయకుండా ఉంటారని మేము ఆశిస్తున్నాం. కేవలం రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి నిర్వహిస్తున్న ఇఫ్తార్ విందుని బహిష్కరించారా, లేకపోతే ప్రతిపక్ష నాయకుడు జగన్ గారు ఈరోజు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేస్తున్నారు, దాన్ని కూడా బహిష్కరించారు? 2 విషయాలు ఉన్నాయి ఇందులో. బీహార్ నితీష్ కుమార్ గారు ఏర్పాటు చేసిన బిల్ ఏదైతే ఇఫ్తార్ పార్టీ ఉందో దాన్ని ముస్లింలందరూ కూడా వ్యతిరేకించారు. మొత్తం ఇఫ్తార్ పార్టీని బాయ్కాట్ చేయడం జరిగింది. మేము కూడా బిల్లుకు సపోర్ట్ చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి మా బాధను తెలియజేయాలనే ఉద్దేశంతో మేము అది బాయ్కాట్ చేస్తున్నాము. ముఖ్యమంత్రి గారు బాయ్కాట్ చేయడానికి ముందే ముస్లింలకు నేనున్నాను, తప్పనిసరిగా బిల్లు నేను వ్యతిరేకిస్తానని ప్రకటించమనండి, ఇఫ్తార్ పార్టీని ఘనంగా నిర్వహించడానికి మేము సపోర్ట్ చేస్తాం. అంటే వైసీపీ ఇప్పటివరకు మీకు ఏమైనా మద్దతు ఇచ్చిందా? వక్ఫ్ బోర్డు బిల్లుకి ముస్లింలకి మద్దతుగా ఉంటామని ఏమైనా ప్రకటన ఏమైనా చేసిందా? ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ వారితో కూడా మేము మాట్లాడాము.
వారు స్పష్టంగా చెప్పారు, ఈ బిల్లుకు మేము పూర్తిగా కూడా మీకు వ్యతిరేకంగా మేము మీకు మద్దతు తెలుపుతామని చెప్పి వాళ్ళు ప్రస్తావించడం జరిగింది. అదేవిధంగా వారు మాకు కార్యక్రమాల్లో వచ్చి కూడా వాళ్ళు ఈ బిల్లుకు మేము వ్యతిరేకంగా ఉన్నాము, మీరు ఎక్కడికి రమ్మన్నా మేము వచ్చి మీకు మద్దతు ఇస్తాం, ఎందుకంటే ఇది రాజ్యాంగ విరుద్ధమైన బిల్లు, మేము దాన్ని వ్యతిరేకిస్తున్నామని చెప్పి వాళ్ళు ప్రస్తావించడం జరిగింది. కానీ మేము అధికారంలో ఉన్నటువంటి నాయకులకు మేము కోరేది ఏంటంటే, ఇది పార్టీల పరమైనటువంటి భావంగా దీన్ని తీసుకెళ్లకుండా రాజ్యాంగబద్ధమైనటువంటి ముస్లింల హక్కుల్ని కాలరాసే ప్రయత్నం జరుగుతోంది. దీన్ని కాపాడడానికి మిమ్మల్ని మేము అడుగుతున్నాము, మీరు దీని గురించి ఆలోచించగలరని ఆశిస్తున్నాం. పవన్ కళ్యాణ్ ఒకవైపున సనాతన ధర్మ బోర్డు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. మీరు దానికి ఇంతకుముందు ఒక కామెంట్ చేశారు, ముందుంటామని. అవునండి, చూడండి, రాజ్యాంగ విరుద్ధమైనటువంటి చర్య ఏ మతం వారికైనా జరిగితే మొట్టమొదట అడ్డుకునే వాళ్ళల్లో ముస్లింలుగా మేము ఉంటామని స్పష్టంగా చెప్తున్నానండి. ఒకవేళ సనాతన ధర్మానికి సంబంధించి ఆ బోర్డుకు సంబంధించి ఇతర మతాల వారిని అందులో జోక్యం చేసుకునే విధానంగా ఏదైనా బిల్లు ప్రవేశపెట్టినా, లేదా ఆస్తుల్ని గవర్నమెంట్ కబళించి తద్వారా ప్రైవేట్ పరం చేసే ప్రయత్నం చేస్తే మొట్టమొదట నిరసన తెలిపే వాళ్ళలో ముస్లింలు ఉంటామండి. ఇందులో ఎంత మాత్రం సందేహం లేదు. ఎందుకంటే మేము సత్యానికి న్యాయానికి సాక్షులుగా నిలబడవాళ్ళమే తప్ప మతపరమైనటువంటి విషయాల్లో వ్యక్తిగతంగా డిస్కస్ చేసేవాళ్ళం కాదు. ఫైనల్గా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా కలుస్తారా ఏంటి? మేము ప్రణాళిక తయారు చేసుకున్నామండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి మీద కూడా మాకు ఒక మంచి అభిప్రాయం ఉంది. ఆయన చాలా ఎక్కువగా చదివేటువంటి వ్యక్తి, మంచి జిజ్ఞాసి, ఆయన దూరదృష్టి కలిగిన వ్యక్తి, అన్ని విషయాల్ని చక్కగా సోదాహరణంగా ఆలోచిస్తారని మాకు నమ్మకం ఉంది. కాబట్టి ఆ అవకాశం కోసం ఎదురు చూస్తున్నాము. ఆయన్ని కూడా కలిసి మాకున్నటువంటి బాధలు ఏవైతున్నాయో అవి ఆయనతో పంచుకునే ప్రయత్నం మేము చేస్తాము. నిజంగా మానవతా దృక్పథంతో ఆయన కూడా సహకరిస్తారని చెప్పి కూడా మేము హోప్స్ ఉన్నాం. థ్యాంక్ యూ. మొత్తంగా అయితే ఒకటి పవన్ కళ్యాణ్ మీద ఒక నమ్మకం ఉందని చెప్తూ ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా సంప్రదింపులు జరిపి ఆ బిల్లులో ఉన్నటువంటి అభ్యంతరకరమైనటువంటి ఆ క్లాజులన్నింటి తొలగిస్తే మాకు ఇబ్బంది లేదని చెప్తున్నారు. ఖచ్చితంగా దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఉద్యమానికి మద్దతు పలకాల్సిన అవసరం ఉందని చెప్తుంది. ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ఇప్పటికే మద్దతు ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా మద్దతు ఇస్తే బిల్లు ఆగిపోతుందని ముస్లిం సంఘాల నేతలైతే చెప్తున్నారు. కెమెరా పర్సన్ విజయ్తో రాయేష్ RTV విజయవాడ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.